కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల చట్ట పద్ధతిపైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిలదీస్తామని అన్నారు మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి. మూసీ సుందరీకరణపైన చర్చ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ ఏ విధంగా చేశామో వివరిస్తామని అంటున్న మాజీ మంత్రి సబితేంద్రారెడ్డితోటి మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. సబితేంద్రారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. ఒక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా ఎటువంటి అంశాలపైన ఈసారి ఫోకస్ చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్దాం? గతంలో అసెంబ్లీ చూసాం, మేము 26 ఇయర్స్ నుండి చూస్తున్నాం. బడ్జెట్ మీటింగ్ అంటే ప్రతి అంశం మీద క్షుణ్ణంగా డిస్కస్ చేసేవాళ్ళు, సంపూర్ణంగా టైం ఇచ్చేవాళ్ళు, ప్రజల సమస్యలు ఏదున్నా కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందంటే అన్నీ కూడా బయట బుల్డోజర్ ఉన్నట్టు అక్కడ కూడా బుల్డోజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. ప్రజా సమస్యలను అక్కడ ప్రస్తావిస్తాం, సంపూర్ణంగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బయట ఎప్పుడు మాట్లాడిన అసెంబ్లీలో తేల్చుకుందాం అంటారు. అసెంబ్లీలోనే మాట్లాడడానికి అవకాశం ఎలా? ఉదాహరణకి మూసీ ఉంది, హైడ్రా నుండి కూల్చేస్తూ ఉన్నారు, మూసీ నుండి కూల్చేస్తూ ఉన్నారు. అట్లాగే మొన్న ఖమ్మంలో కూల్చేశారు. ఎక్కడ పోయినా ఒక అరాచకం ఏర్పడుతుంది. అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా విపరీతంగా చేస్తున్నారు. దేనికి చేస్తున్నారో తెలియకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేస్తున్నారు. వీటన్నిటి కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. రైతు బంధు రాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, పెన్షన్ సరిగా వారికి ఇబ్బంది పడుతున్నారు, గురుకులాలలో పిల్లలు చనిపోతుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. ముఖ్యమంత్రి మంత్రులు అంటున్నారు మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమా సమాధానం చెప్పాలంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెడతాం, దమ్ముంటే రావాలంటున్నారు. సో ఎలా? ఎందుకంటే మీకు ఈ మధ్య కాలంలో చూసాం, మూసీ పరివాహక ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారితో భేటీ అవుతున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. సో మీకు తెలిసిందేంటి అక్కడ వాళ్ళు మాట్లాడే విధానం? అంటే వాళ్ళలాగా మేము ప్రచారం చేసుకోవాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మూసీకి ప్రక్షాళన చేయాలని ఎప్పుడో మొదలు పెట్టారు. కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. ఒకటేసారి ప్రక్షాళన నోటి మాటతో కాదు, ఎస్టీపీలు కట్టారు, ఏ విధంగా చేయాలని, గోదావరి నుండి వాటర్ ఎట్లా తీసుకురావాలని ప్రయత్నం చేశారు, దానికి చేస్తున్నారు. దాంట్లో వాటర్ నిల్వ పెట్టుకోవడానికి బ్రిడ్జ్లు కట్టాలనే ప్రయత్నం ఒకటి, చెక్ డ్యామ్లు కట్టాలనే ప్రయత్నం ఒకటి, ఒక్కొక్కటి ప్లాన్గా చేసుకుంటూ పోయినారు. ఊరికే ఒక్కసారి డబ్బులు పెట్టి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం బయట మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేస్తాము కానీ పక్కన మళ్ళీ కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇస్తామంటుంది. ఇక్కడున్న ఇళ్ళనేమో కూల్చేసి మళ్ళీ చేస్తాం. కంప్లీట్ డిస్కస్ చేస్తాం. మా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినామో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. టైం ఇవ్వాలి, టైం ఇచ్చి మాట్లాడాలి. మేడం, కాసేపట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అసెంబ్లీ ముందు ఓపెన్ కాబోతుంది. మీకు ఆహ్వానం అందిందా? మీరు పోతున్నారా? ఏంటి అసలు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీరు అనుకుంటున్నారు? ఆహ్వానం లేదండి, నాకైతే ఆహ్వానం రాలే. మరి తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా ఈసారి మూసీ సుందరీకరణ అంశానికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో పరివాహక ప్రాంతంలో పర్యటించాము, అక్కడ సమస్యల్ని అడిగి తెలుసుకున్నాం. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా మేము అసెంబ్లీలో చర్చకు పట్టుబడితే మేము ఖచ్చితంగా చర్చ చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ముందుంటాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో మేము కొన్ని అంశాలపైన ఫోకస్ చేయబోతున్నాం. కానీ బయట కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, మాట్లాడాలి అంటున్నారు. కానీ ఇప్పుడు మేము అసెంబ్లీకి వస్తున్నాం కాబట్టి ప్రతి అంశానికి సంబంధించి చర్చ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు, న్యూస్, గన్ పార్క్ నుంచి.